ఏమండోయ్, మనం చేపల కూర తినేటప్పుడు అప్పుడప్పుడు మనకు తెలియకుండా గబుక్కున చేప ముళ్ళు మింగేస్తూ ఉంటామండి. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వెంటనే పొడి అన్నం ముద్ద మింగు అని చెప్తూ ఉంటారు. అలా మింగగానే మనకి ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడిపోతూ ఉంటామండి. ఇది ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం అనమాట. అయితే అసలు మనం మింగినటువంటి చేప ముళ్ళు పొట్టలోకి వెళ్ళి ఏం చేస్తుంది అనేది నేను చదివానండి. ఇది అందరికీ ఉపయోగపడే అంశం కాబట్టి దీన్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. అయితే చేప ముళ్ళు గొంతులో ఇరుక్కున్నప్పుడు వెంటనే అన్నం ముద్ద మింగమని ఇంట్లో వాళ్ళు చెప్తారు కదండి. దాంతో తెల్లని అన్నం ముద్దని మనం మింగుతూ ఉంటాం అనమాట. అయితే ఈ తెల్లని అన్నం ముద్ద చాలా మృదువుగా జిగటగా ఉంటుందండి. ముళ్ళుని అది చుట్టుముట్టి గొంతు లేదా అన్నవాహికలో గుచ్చుకోకుండా కాపాడుతుందన్నమాట. ఇది ముళ్ళుని సురక్షితంగా కడుపులోనికి తీసుకెళ్తుందంటండి. ఇకపోతే మన అన్నవాహిక లోపలి గోడలు శ్లేష్మంతో కప్పి ఉంటాయంటండి. ఈ శ్లేష్మం జిగురులాగా ఉంటుందన్నమాట. అయితే ఈ ముళ్ళు గోడలకు గుచ్చుకోకుండా ఈ శ్లేష్మం జాగ్రత్తగా లోపల కదిలేలా చేస్తుందంటండి. ఇకపోతే చేప ముళ్ళు కాల్షియం కార్బోనేటు ప్రోటీన్లతో తయారవుతుందంట. కడుపులో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ జీర్ణ ఎంజైములు ఈ ముళ్ళును కొంతవరకు కరిగిస్తాయంటండి, లేదంటే మెత్తగా చేస్తాయంట. ఇంకా చేప ముళ్ళు సాధారణంగా సన్నగా సౌకర్యవంతంగా ఉంటాయి. అవి గట్టిగా ఉన్న జీర్ణరసాలు వాటిని బలహీనపరుస్తాయంటండి. అందువల్ల ఆహారం జీర్ణమయ్యే సమయంలో ముళ్ళు కూడా మెత్తగా అవుతాయంట. ఇకపోతే పేగుల్లో కూడా శ్లేష్మపు పొర ఉంటుందంటండి. ఇది చేప ముళ్ళుని గోడలకు గుచ్చుకోకుండా కాపాడుతుందంట. ఇంకా పేగుల్లో ఆహారం నిరంతరం కదులుతూ ఉంటుందంటండి. అందువల్ల మనకి ముళ్ళు గుచ్చుకోవడం అనేది జరగదంట. చేప ముళ్ళు సాధారణంగా చిన్నవిగా ఉంటాయండి. అవి జీర్ణ వ్యవస్థలో పెద్దగా నష్టం కలిగించవన్నమాట. అందుకే కడుపులో ముళ్ళు గుచ్చుకుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళని మనం దాదాపుగా చూడమన్నమాట. ఒకవేళ ముళ్ళు గుచ్చుకున్న శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఆ గుచ్చుకున్న ప్రాంతంలో సెప్టిక్ లేదా గాయం అవ్వకుండా చూసుకుంటుందంటండి. అందుకే గుచ్చుకోవడం అనేది చాలా సందర్భాల్లో తక్కువని చెప్పచ్చు. చాలా సందర్భాల్లో ముళ్ళు జీర్ణం కాకపోయినా అది మలంతో కలిసి శరీరం నుంచి సురక్షితంగా బయటకు వచ్చేస్తుందంటండి. అందువల్ల పొట్టలో ఉండిపోయిందేమో అన్న టెన్షను పడాల్సిన అవసరం లేదంట. చేప ముళ్ళు సాధారణంగా చిన్నవిగా ఉంటాయి కాబట్టి అవి జీర్ణ వ్యవస్థలో పెద్దగా నష్టం కలిగించవండి. అందుకే కడుపులో ముళ్ళు గుచ్చుకుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే చాలా అరుదైన సందర్భాల్లో ఒకవేళ ముళ్ళు పెద్దదైతే లేదా అన్నవాహిక పేగుల్లో గనక గుచ్చుకుంటే నొప్పి వస్తుందంటండి, లేదా ఇతర సమస్యలు ఏర్పడతాయంట. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం ఇలాంటివి జరుగుతాయంట. అలాంటప్పుడు మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలంటండి. ఇది చదివినప్పుడు నాకైతే మన శరీరం ఎంత మహా అద్భుతమో నాకు అర్థమైందండి. అందుకే దీన్ని మీకు కూడా షేర్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు గబుక్కున చేప ముళ్ళు మింగి భయపడుతూ ఉంటే భయపడకుండా ఈ విషయాలన్నీ వాళ్ళకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ అరుదుగా ఎవరికైనా ప్రాబ్లం వస్తే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఉంటారండి.